Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్న వార్తలు ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ మూడో లిస్టులో చాలా కీలకమైన నేతలు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చూడబోతున్నామంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు అలకబూనారన్న వార్త నుంచి ప్రస్తుతం ఆయనకి వైఎస్ఆర్సీపీలో చోటు ఉంటుందా, లేకపోతే స్థానమైన మార్పు చేసే అవకాశం ఉందా? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే గౌతమ్. సార్, మరో ముఖ్యమైన నేత పేరు వినిపిస్తుంది. జగన్కి అత్యంత ఆప్తుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం ఉన్నట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. సార్, అసలు ఏం జరగబోతుంది? ప్రకాశం జిల్లాలో చాలా కీలకమైనటువంటి జిల్లా అది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి నెల్లూరులో మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది అవును గత ఎన్నికల్లో. కానీ ప్రకాశం జిల్లాలో మాత్రం తెలుగుదేశం 4 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో కూడా తెలుగుదేశం 2 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి వాతావరణం. కానీ అక్కడ మాత్రం పట్టుంది. తర్వాత పరిణామాల్లో కొంతమంది తెలుగుదేశం నుంచి ఇటు రావడము, వైఎస్ఆర్సీపీ కొంత పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఇవి జరిగినాయి. బట్ ఒంగోలు కాన్స్టిట్యున్సీ చాలా ముఖ్యమైనటువంటిది. బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా కాలంగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఆయన మంత్రి అనుకున్నారు, మంత్రి పదవి నుంచి మళ్ళీ బయటకు రావాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కొంత అసంతృప్తి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నటువంటి అంశాల సారాంశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇప్పుడు 38 కాన్స్టిట్యున్సీల్లో ఇన్ఛార్జీలను మార్చారు. అవును, అంటే ఇన్ఛార్జీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలని కూడా మార్చి వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే 13 మంది ఎమ్మెల్యేలు స్థానం కోల్పోయినటువంటి పరిస్థితి, ఒక ఎంపీకి స్థానచలనం జరిగినటువంటి పరిస్థితి, మరొక ఎంపీకి అసలు టికెట్ రాని పరిస్థితి, ఇవన్నీ ఏర్పడినాయి. సో ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి. ఆల్రెడీ ఓపెన్గానే ఆయన అసంతృప్తి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే బాలినేనిని నియోజకవర్గం మార్చాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. ఒంగోలు కాన్స్టిట్యున్సీ కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేయించాలి అనేటువంటిది ఒక ఆలోచన. అయితే గిద్దలూరు కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు అన్నే వెంకటరాంబాబు రిప్రజెంట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తర్వాత హైయెస్ట్ మెజారిటీతో రాంబాబు గెలిచారు. అదే వ్యక్తి ఆయన కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పని ఒక జనసేన పార్టీ కార్యకర్త సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా జరిగింది. సో పార్టీ పక్షాన అంత బలంగా నిలబడ్డటువంటి నాయకుడిగా రాంబాబుకి ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయన నేను పోటీ చేయటం లేదు అనేటువంటి ఒక ప్రకటన చేశారు. రాజకీయాలతో విసిగిపోయాను, నా వల్ల కాదు అనేటువంటి మాట చెప్పారు. బయట వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది అనేటువంటి మాట నియోజకవర్గంలో ఎక్కువ అవుతుందని ఆయన చెప్పారు. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో తనకంటే కూడా బయట వ్యక్తుల ప్రమేయం ఎక్కువ అవుతుంది అనేటువంటి మాట బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇప్పుడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని అక్కడికి మారిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది ఆలోచన. ఇంకా ఆయన ఒప్పుకోలేదు, నా సొంత కాన్స్టిట్యున్సీ నుంచే నేను పోటీ చేస్తాను అన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోబోతారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ ఆసక్తి. ఇప్పుడు ఇక్కడ తీసుకోబోయేటువంటి నిర్ణయాన్ని బట్టి ప్రతిపక్షాల నిర్ణయాలను కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు పోటీ చేయాలి, ఎవరిని ఎక్కడ దింపాలి, ఇవన్నీ కూడా డిస్కషన్లోకి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు కరణం బలరామకృష్ణ లాంటి వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఈక్వేషన్స్ ఏ విధంగా మారుతాయి, వీటన్నిటిపైన ప్రభావం చూపించేటువంటిది. అయితే బాలినేని ఇంకా ఎస్ చెప్పలేదు అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. మూడో లిస్టులో ఇది ఖచ్చితంగా ఉండేటువంటి అంశం అనేది చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఇప్పటికే ఇంటింటికి వైఎస్ఆర్సీపీ లాంటి కార్యక్రమాలు చేశారు, ప్లస్ అట్లాగే కొన్ని నివేదికలు కూడా తెప్పించుకున్నారు, సర్వేలు చేశారని చెప్పి అన్నారు. సార్, వీళ్ళందరికీ వ్యతిరేకత ఉంటుందా? మరీ ముఖ్యంగా బాలినేని మొదటి నుంచి అసమ్మతి స్వరం వినిపించడం, అలకబొనడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా సార్. సార్, ఇవన్నీ ఆ వైఎస్ఆర్సీపీకి నెగిటివ్ అయ్యాయి, ఆ కోణంలోనే మార్పులు చేస్తున్నాం అనుకోవచ్చా? అంటే ఇక్కడ 2 విషయాలు జగన్మోహన్ రెడ్డి కన్సిడర్ చేస్తున్నటువంటి 2 విషయాలు ఏంటంటే, ఒకటి పార్టీ విధేయత ప్లస్ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్. 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఫైనల్గా ఏంటి, గెలవడం ఒకటే లక్ష్యం. ఎవరు గెలవడం? పార్టీ గెలవడం లక్ష్యం. అధికారంలోకి వస్తేనే ఏదైనా చేయగలం. అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు మల్లాది విష్ణుకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పని ఒక హామీ ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అట్లాగే అధికారంలోకి వస్తే ఒకవేళ సీట్ రాకపోతే ఇప్పుడు బాలినేనికి ఏంటి ప్రత్యామ్నాయం చూపిస్తుంది, ఇక్కడికి వెళ్తే గెలుస్తామని. ఇప్పుడు సెంటిమెంటల్గా ఇది నా కాన్స్టిట్యున్సీ, నేను మారను అనేటువంటి నిర్ణయం మంచిదా, లేదా గెలిచేటువంటి అవకాశం ఉన్న కాన్స్టిట్యున్సీ అని పార్టీ డిసైడ్ చేసిన తర్వాత అక్కడి నుంచి పోటీ చేయడం మంచిదా అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది మేజర్ పాయింట్ అదే కదా. ఇక దీనిలో వేరే
అంశాలకి వేరే దానికి తావులేదు. ఆయన దూరం పెట్టట్లేదు. బట్ గెలుపు గుర్రం కావాలంటే అక్కడి నుంచి పోటీ చేయాలంటున్నారు. అసలు ఆల్టర్నేటివ్ ఇవ్వకపోతే ఇప్పుడు అమర్నాథ్ ఉన్నాడు, గుడివాడ అమర్నాథ్ టికెట్ ఇవ్వలేదు. ఆయన నెక్స్ట్ ఏంటి అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన కంటతడి పెట్టుకుని 10 ఏళ్లుగా కాన్స్టిట్యున్సీకి కోసం నిలబడి ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ నాకు కాదు అంటే అధిష్టానాన్ని నేను ఎదిరించలేను, అలా అని చెప్పని ఈ నిర్ణయాన్ని నేను సమ్మతించలేను అనేటువంటి రీతిలో ఆయన కంటతడి పెట్టుకొని కార్యకర్తల ముందర, ఆయన అభిమానుల ముందరే ఏడ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈయన దాదాపు 3-4 సార్లు అక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కదా. అది అధిష్టానం ఒకటే క్లారిటీతో ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇందాక ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన అనేది ఏంటంటే గెలిచేటువంటి అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు, ఓడిపోతాం అనేటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. ఈ పాలసీతోనే జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేస్తున్నారు అనేది చెప్తున్నారు. అందుకనే ఈ ప్రయోగాలు, మార్పులు, చేర్పులు, అక్కడ ఉండేటువంటి సామాజిక సమీకరణలను బట్టి నిర్ణయాలు తీసుకోవడాలు ఇవన్నీ కూడా అందులో భాగంగానే జరుగుతున్నాయి. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఈ సమయంలో మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరికీ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్కి షర్మిల రూపంలో అంటే మొత్తానికి ఒక ప్రత్యామ్నాయం అయితే కనిపిస్తుందన్న వార్తల నేపథ్యంలో వీర విధేయులుగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే ఈయన కూడా ఏమన్నా అట్లా తన విధేయతను అక్కడ చూపించుకునే అవకాశాలు ఉన్నాయంటే ఒక ఆప్షన్ అయితే 100% వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులకి, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ విధేయులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రకరకాల సామాజిక సమీకరణలు అలానే గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా పక్కన పెట్టబడుతున్నారు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయం కింద షర్మిల కనిపిస్తారు ఖచ్చితంగా. షర్మిలకి ఆంధ్రప్రదేశ్ పార్టీలో ఎటువంటి రోల్ ఇవ్వబోతున్నారు అనేది దాని మీద ఆధారపడి ఉంది. ఏ రోల్ ఇచ్చినా ఆమె కాంగ్రెస్లోకి వెళ్తే ఆమె వెంటనే నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నానని మొదటి మాట చెప్పినటువంటి వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి. సో ఈ అసమ్మతుల రాగాలు కనుక ఎక్కువ ముదిరి పాకాన పడితే ఖచ్చితంగా షర్మిల వెంట నడవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గతంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ఆ లాయల్టీ చూపిస్తూ వచ్చాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా, సామాజిక సమీకరణల పరంగా ఏదో రకంగా రిజర్వేషన్ కేటగిరీలో అవకాశాలు పొందారు. బీసీ కేటగిరీ ఓడిపోయినా కానీ మంత్రి పదవి పొందారు, తర్వాత రాజ్యసభకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి కేవలం ఒకే సామాజిక వర్గం అవడం వలన మంత్రి పదవులు దక్కలేదు, వాళ్ళు ఆశించినటువంటి స్థానాలు దక్కలేదు అనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పుడేంటి ఒక ప్రత్యామ్నాయం కనబడలేదు. ఇప్పుడేంటి నేను ఎప్పటికీ చచ్చే వరకు నేను వైఎస్ ఫ్యామిలీకి విధేయుణ్ణే అనే ఒక మాట చెప్పారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. జగన్ కాబట్టి షర్మిల అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు అలానే ఇక్కడ ఒక ప్రత్యామ్నాయం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఆపరేషన్ కూడా ఇంతకు ముందర జరిగినంత దూకుడుగా బ్రూడో లిస్ట్ ఉండడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. బ్రేకులు వేయడానికి షర్మిల కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు బయట నుంచి అని మనం అనుకోవచ్చు. ప్లస్ విజయమ్మ ఎంట్రీ తర్వాత ఎలా ఉంటుంది, విజయమ్మ ఇప్పుడు ఆమె ప్రస్తుతానికి మౌనం పాటిస్తున్నారు. రేపు షర్మిల యాక్టివేట్ అయిన తర్వాత విజయమ్మ రోల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ముఖ్యమైనది. అలానే వైఎస్ సునీత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కడప లోక్సభ స్థానానికి ఎవరైతే నిందితుడు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన పైనే పోటీ చేయడానికి, అవినాష్ రెడ్డి పైన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఫ్యామిలీ లాయల్టీస్ అట్ ద సేమ్ టైం పార్టీకి సంబంధించినటువంటి ఈక్వేషన్స్, రాజకీయ సమీకరణల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పేటెంట్ అనేటువంటి క్లారిటీ ఉండేది. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత దానికి కొంతవరకు బీటలు వారేటువంటి పరిస్థితి. ఇది ప్రతిపక్షాలకు కలిసి వస్తుందా, షర్మిలకు కలిసి వస్తుందా అనేది కాలం నిర్ణయం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా ప్రకాశం జిల్లా రాజకీయాలు అయితే ప్రకంపనలు సృష్టించబోతున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీలో 3వ లిస్ట్ అనౌన్స్మెంట్ తర్వాత భారీ మార్పులు ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? బాలినేనికి ఒంగోలు నుంచి గిద్దలూరుకి మార్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆయన అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ అసంతృప్తి ఇప్పటికే రెడీగా ఉన్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏమైనా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? రైట్, కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.